ఈ అప్రూవర్ గా మారాలనుకో, వీళ్ళు బయటకు వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మ్యాజిస్ట్రేట్ దగ్గర పోయి స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడతారు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఖచ్చితంగా కోర్టు దగ్గరికి వెళ్ళి ఏమడుతుందంటే జ్యుడిషియల్ కస్టడీ అని. అంటే వాళ్ళు పోలీస్ కస్టడీలో లేరు, కోర్టు కస్టడీలో ఉన్నారు. కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు ఇంట్రాగేషన్ ఏం చేయరు వాళ్ళని, బట్ విల్ మేక్ ష్యూర్ దట్ దీస్ పీపుల్ ఇఫ్ దే కమ్ అవుట్ దే విల్ డెఫినెట్లీ ట్యాంపర్ విత్ ఎవిడెన్స్ ఆర్ విట్నెసెస్ అనే ఒక భయం ఉంది కాబట్టి వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈడీ ఆల్రెడీ అడిగింది కదా, మళ్ళీ వీళ్ళెందుకు అడుగుతున్నారు అంటే, ఈడీ అడిగింది మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ ఒక 10 days అడుగు ఉండొచ్చు, వీళ్ళు సిబిఐ వాళ్ళకు 5 days అడుగు ఉండొచ్చు. సో ఇక్కడ బేసిక్గా వాళ్ళ పర్వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఈ 5 days చాలా ఇంపార్టెంట్. మేబీ సిబిఐకి ఒక ఇంట్రాగేషన్ జరుగుతుంది, అక్కడ మేబీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆర్ మెజిస్ట్రేట్ ముందు కొంతమంది విట్నెసెస్ వచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఎందుకని సిబిఐ వచ్చి అడిగింది? ఈడీ అడిగింది కాబట్టి సిబిఐ అడగాల్సిన అవసరం లేదు, బికాస్ దే ఆర్ 2 different acts, 2 different agencies, so they are working for 2 different crimes.